అనుకుంటే వాళ్ళకంటే ముందు నీలో ఉన్న విశ్వాసం పోగొట్టుంది. ఎవరి గురించి ఎవరిని చూడటానికి ఏం లేదు, ఎవరి దాళ్ళే, ఎవరి జీతం వాళ్ళదే, ఎవరి ఆహారం వాళ్ళదే, ఎవరి దాళ్ళు. నువ్వు వచ్చావు, నువ్వు లెక్కలో పడతావు, రాను లెక్కలో పడతావు. లెక్కలేసుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం లెక్కలేసుకోం, కానీ లెక్కలేసుకున్న ఆయన, రాసుకున్న ఆయన, గ్రంథాల్లో ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఉంచాడు. లెక్కలేసేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, అన్నీ చూసే ఆయన ఉన్నాడు. మందిరంలో ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఏదో వచ్చాము ఆటకాయతనంగా ఉండొద్దు. యవనస్తులైనా, వృద్ధులైనా, పెద్దలైనా ఆటకాయతనంగా ఉండొద్దు. వచ్చిన కొద్ది నిమిషాలైనా మనకి దేవుడు ఏది ఇచ్చాడు దాన్ని మనము ఉపయోగించాలి. ఓ పాస్గా చెబితేనే కాదు, పాస్గా చెబితే పాడమని, పాస్గా చెబితేనే ప్రార్థన చేయమని, పాస్గా చెబితేనే ప్రవచించమని, పాస్గా చెబితేనే దర్శనం చూడమని, పాస్గా చెప్పడానికి పద్దాగా పాస్గా చెప్పాలని పని లేదు. నీకు ఇచ్చిన తలంతు నీవు ఉపయోగించాలి. హల్లెలూయా. అందుకని ఈ విజ్ఞాపన కూడిక ఎందుకంటే, ఈ విజ్ఞాపన కూడికలో ప్రభువా మా పట్ల మీ చిత్తం ఏంటి, మీ ఉద్దేశం ఏంటయ్యా అని ఈరోజు మనము ప్రార్థన చేసుకునే రోజు కనుక ఈ జ్ఞాపన కూడిక చాలా గొప్పదన్నమాట. విజ్ఞాపన భక్తులు ఎంతోమంది చేశారు కనుక మనము కూడా విజ్ఞాపన కూడికలో మనం ఉండాలి. మాట చెబుతాను. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలిసిన వాక్యం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము. ఇక్కడ చూడండి, ఇస్సాకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇస్సాకు తండ్రి పేరు ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రాహం కాదు, అబ్రహాము. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం, ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము. 4 అక్షరాలు. ఇస్సాకు పుట్టక ముందు 3 అక్షరాలే అబ్రహాం. ఇస్సాకు పుట్టిన తర్వాత 4 అక్షరాలు అబ్రహాం. ఇస్సాకు పుట్టక ముందు శారాయి 3 అక్షరాలు. ఇస్సాకు పుట్టిన తర్వాత శారా 2 అక్షరాలు. అబ్రామ్ అనగా విగ్రహార్థికుడు, అబ్రాహాం అనగా దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. శారాయి అంటే జగడగొండిది. శారాయి అంటే జగడగొండిది అంటే తగాదా మారిది, తగాదాలకి ముందుండి. చారాయి అనగా రాజకుమారి అంటే విధేయత కలిగిన స్త్రీ అర్థం. అల్లోయ వీరిద్దరు పుట్టిన కుమారుడే ఇస్సాకు. ఏ దేశమందు ఉన్నాడు? స్వదేశమందు లేడు. స్వదేశం ఎవరికి దేవుడు ఇచ్చింది దేశం ఏదై? అబ్రహాముకు కానాన్ దేశం ఇచ్చాడు. కానాన్ దేశంలో కాదండి విత్తనం వేసింది, గెరారు దేశము. గెరారులు అనగా విగ్రహార్థికులు. విగ్రహార్థుల దేశంలో విత్తనం వేశాడు. వేసిన ఆయన 100 అంతల పంట కోసాడు ఆ సంవత్సరం. 100 అంతలు అంటే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు అంటే 100. 3 బస్తాలు పండించాడు. అంటే ఎట్ట పడింది? విత్తనం వేసి ఊరుకుంటే పడిందా? విత్తనం వేసి ఆ సంవత్సరం అందు 100 అంతల పంట పండెను. తర్వాత కింద అంటాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఆ మనుషుడు కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు గొప్పవాడయ్యాడు. ఆయన గొప్పవాడు అయ్యేది వరకు అంట క్రమంగా అంటే క్రమంగా ఎదగాలి. ఒకసారి పెరగవాడు, ఒకసారి పెరిగితే పెళ్లి విరిగిపోతాం. ఏ గాలి క్రమంగా పెరిగామనుకో ఎంత గాలేసినా మనము ఎరిగిపోతాం. అంటే అబ్రహామునకు ఇస్సాకునకు యెహోవా తోడై ఉండిన కనుక
ఇస్సాకు ఆశీర్వదించబడెను అన్నాడు. అంటే ఇత్తనం వేసి నిద్రపోయాడా? నిద్రపోయినట్టు ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తనయక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను. ఇప్పుడు ఇక్కడ ఏముంది? తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి పురుగులు ఎత్తిపోయాను. చాలు. ఇప్పుడు గోధుమలు ఇత్తాడు, ఒక వ్యక్తి గోధుమలు ఇత్తాడు. ఇతరుడు ఏం చేయాలి? ఏమన్నా వ్యవసాయ పని చేసినట్టు తెలిసి నిద్రపోతారా? వ్యవసాయం ఇత్తనాలు తెలియదు కానీ నిద్రపోతాడు రైతు మన సొంత పొలం మీద ఉంటుంది. విత్తనం చల్లిన కాడ నుంచి, నారు మోసిన కాడ నుంచి, నాటేసిన కాడ నుంచి, పాత కోసే కాడ నుంచి, కుప్పేసే కాడ నుంచి, ధాన్యం మూర్చే కాడ నుంచి, ఆ ధాన్యం ఇంటికి వచ్చే వరకు కూడా ఆ వ్యక్తి మనసంతా ఎక్కడ ఉందంటే పొలం మీదే ఉంటుంది. రాత్రి మూడు కష్టపడితే కానీ, 4-5 నెలలు కష్టపడితే కానీ ఆ పంట ఇంటికి వచ్చినాక అప్పుడు కడుపు నిండా కంటి నిండా నిద్రపోతాడు. దేవుడు నాకు ఈ సంవత్సరం నేను అనుకున్న దానికంటే ఎక్కువ నాకు ఇచ్చాడు. నా కష్టాన్ని దేవుడు చూశాడు, నాకు తగిన ప్రతిఫలము దేవుడు నాకు ఇచ్చాడని సంతోషపడుతున్నాడు. అలాగే మనము కూడా ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము కష్టపడితే కానీ అదునంతలు పంట రాదంటే నువ్వెంత కష్టపడుతున్నావో దేవుడు నీ పక్షాలను చూస్తాడు. చూసి ఇస్సాకునకు అందుకే గుణంతల పంట వచ్చే యెహోవా అతనికి తోడై ఉండేది కనుక అతడు ఆశీర్వదించబడిను అని. అంటే కష్టపడ్డాడు. మనం కూడా పరలోరాజ్యం పోవాలంటే వేసిన విత్తనాన్ని వేసేమలేని నిద్రపోతే అది అట్టాగే ఉండేది. ఒకప్పుడు మా నాన్న కూడా వ్యవసాయం చేశాడు, మా తాత వ్యవసాయం చేశాడు. వాళ్ళ చేలు 20 బస్తాలు పడితే మా నాన్న చేయి 10 బస్తాలు పడ్డాయి. ఎందుకంటే దాన్ని పదుల్లో కలుపు తీసేవాడు కాదు, అదులు దానికి నీళ్లు పెట్టేవాడు కాదు, అదులు దానికి ఎరువు వేసేవాడు కాదు. పొలానికి అశాంతిగా వెళ్ళేవాడు. మా తాత అయితే పొలానికి రోజు చూసుకుని నీళ్ళు పెట్టుకుని గట్లని చూసుకుని చక్కగా వేసుకునేవాడు ఎరువు. పంట పండి అంతే. ఎవరైనా సరే అంతే. పని చేసేవాడికి, కష్టపడి పని చేయవాడికి ప్రతిఫలం వస్తుంది. పని చేసి ఆ 2 రోజులు మళ్ళీ రెస్ట్ ఇచ్చిన వాడికి దరిద్రత వస్తానే ఉంది. ఇస్సాకు ఎందుకు అభివృద్ధి పొందాడంటే కష్టపడ్డాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని వాక్యమే విత్తనం. విత్తనం నీలో ఫలించాలంటే ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటా, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్టయితే దేవుడు నిన్ను నీ ఆసక్తిని బట్టి, నీకున్న ప్రేమను బట్టి, నీకున్న ఆ విధేయత భక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. విత్తనం అంటే దేవుని వాక్యం. వాక్యము వేసినాక నిద్రపోకూడదు. నిద్రపోతే అప్పద చేసినాక ఎత్తుకుపోయి నీ గురుగులు తల్లిపోయింది అంతే. అప్ప ఈ నీలో వాక్యం ఉండదు. తెల్లరిపాటికే వాక్యం ఉండదు. కొంతమంది ఇక్కడ ఉండేటప్పటికే వాక్యం ఉండదు. కొంతమంది వాక్యాన్ని మోసుకెళ్తారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయరు. ఇక పాడిందే పాట అదే పాడుతూ ఉంటారు. ఎప్పుడు వచ్చే ప్రార్థన చేస్తారు కానీ వాక్యానుసారమైన ప్రార్థన చేయరు. ఈరోజు ఇస్సాకు
ఇత్తనం వేసాడు అయ్యా, మురతలు పంట కోసాడు. ఇస్సాకులాగా నేను కూడా కష్టపడాలయ్యా. ఇస్సాకు నువ్వు తోడున్న దేవుడివి, నాకు కూడా తోడుగుండి నన్ను కూడా క్రమక్రమంగా అభివృద్ధి పరచాయని ఎప్పుడైతే మనం ఈ వాక్యం బట్టి ప్రార్థన చేస్తామో దేవుడు మనం గొప్పవాడిగా చేస్తాం. మరి ఈ మనుషుడు ఇత్తనం వేశాడు, నిద్రపోయాడు. శత్రువు వచ్చింది, గురుగులు చదివింది. చేలో పంట ఏమని చెప్పండి, సగం గురుగులు సగం పోదు. ఎంత డబుల్ సాగర్ అవుతుంది. అలాగే మనము కూడా డబుల్ సాగర్ పడకుండా ఉండాలంటే విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాన్ని అంటే వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పక మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు చేస్తాడు. అందుకే మనము కూడా యేసయ్య గొప్పవాళ్ళు అవ్వాలని చూస్తున్నాం కానీ దరిద్రులు అవ్వాలని చూడలేదు. అందుకని వాక్యం విన్న ప్రతి ఒక్కరం కూడా వాక్యం ఇతరులను భూ సంబంధంగా ఎంత కష్టపడుతున్నావు ఆ కష్టమంతా అర్థమైపోయింది. కానీ నువ్వు వాక్యానుసారం కష్టపడితే నీ కష్టాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు చూస్తాడు. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు చెమాట వస్తాయి. కానీ వచ్చినా ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. అందుకని మనం దేవుని పనిలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీకు ఇచ్చిన ఇత్తనమని ఆ వాక్యమనే ఇత్తనం తలాంతు నీకు ఇచ్చాడు కనుక ఆ ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని బట్టి నీకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఏ అభిషేకం ఇచ్చాడు దాన్ని కాపాడుకుంటే నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవు, మనందరం ధన్యవాడు. హల్లెలూయా. అది ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. ఉన్నదాన్ని వరకు మనం ఆశతో దేవుని చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, కష్టపడాలి. నా ఆశ ఏంటంటే మందిరానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరిస్తులందరూ మాపాడ మీద నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ముసలోళ్ళు అంటే చేయలేదు, వాళ్ళు చేస్తున్నాను చేశారు, వాళ్ళు చేస్తున్నారు. అగ్ని మండింది, ఒక మాట చెప్పాలంటే అగ్ని మండింది వాళ్ళు చేస్తున్నారు. పెద్దోళ్ళు అయిపోయి ఇప్పుడు వచ్చే యవనస్తులందరూ మోకాళ్ళ మీద నిలబడి ఒకరికొకరు పోర్చపరిచి ప్రార్థన చేసి పాటలు పాడి ఆత్మతో నింపట్లుగా మీరు చేస్తుంటే మీతో పాటు పెద్దోళ్ళు కూడా ఏకీపించి అందరూ కూడా దేవుని గణపరచినది దేవుడు తప్పగా మన పట్ల ఒక నూతన కార్యం దేవుడు జరిగించును కాక. ఈ రాత్రి నీకు ఇచ్చిన తలాంతి ఎక్కడ ఆగిపోయింది, ఏ విషయంలో ఆత్మను ఆపుకున్నాను దాన్ని జ్ఞాపకం చేసుకురా. ఏ విషయంలో దేవుడిని ఇచ్చిన ఆత్మను ఆపుకున్నావు దాన్ని జ్ఞాపకం చేసుకున్నా ప్రార్థన చేస్తూ దేవుడు తప్పుగా నీ పట్ల మళ్ళా ఆ వరాన్ని మళ్ళా సంపాదించుకుంటారు. నీ కుటుంబం, నీ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంటారు. నీ స్థితిగతులన్నీ కూడా దేవుడు మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఏ విషయంలో చింతించి మనకిచ్చిన తలాంతులు మర్చిపోయాము దాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తాం. అందుకే అపుస్తలుడు పౌలు అంటున్నాడు, ఆత్మను ఆర్పుడి, ప్రవచన నిర్లక్ష్యం చేయకూడదు. అంతా కూడా మన మధ్య జరిగేటట్టుగా మన కుటుంబ క్షేమం కొరకు, మన కొరకు, మన సంఘ క్షేమం కొరకు మన దేవుని సంఘం సాగిపోయినట్లయితే దేవుడు తప్పక ఆ మొదటి రుచి, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి అనుభవం దేవుడు నాకు దయచేయగా. హల్లెలూయా. దయచేయగా తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. సమయం కొద్దిగా ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల రాత్రి ప్రభు కొద్ది నిమిషాలు పాటల ద్వారా వాచ చంప ద్వారా అయిపోయి ఈ లేఖన భాగం నుంచి కొద్ది మాటలు మాత్రం ప్రవచన నిర్లక్ష్యం
నీ చిత్తాన్ని బట్టి మేము నడుచుకునే వారు ఉన్నారు. అందుకే నాయన దేశం అన్ని దేశాలు ఇతను వేసి ఆ సంవత్సరం నిరంతరం పంటకు వచ్చి యెహోవా అతని తోడే ఉన్నాడు కానీ అతను క్రమంగా అభివృద్ధి పొందాడు. ఆ దేశమందు గొప్పవాడై నేను ఉందయ్యి కష్టపడ్డాడు కనుక తోడుగా ఉండి ఆస్వాదించవయ్యా. మేము కూడా మీ పనులు కష్టపడాలయ్యా. మా శ్రేష్టమైన పనులు ఎంత కష్టపడుతున్నాము, ఆత్మసమైన పనులు కూడా కష్టపడాలి. నువ్వు మాకు దయచేయి. మా కాళ్ళ మీద ప్రార్థన చేయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒళ్ళంతా కదిలిపోయేటట్టుగా అలసిపోయేటట్టుగా ఈ పని చేసే శక్తి మాకు దయచేయండి. మాకు దయచేయి ప్రభు. మా సంఘంలో నాయన మాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలకు ఇచ్చిన దర్శనాలు, కళలు, ప్రవచనాలు, ఉద్యమం మళ్ళా లేవనెత్తాయి. మళ్ళా రేపండి అయ్యా. ఒక్కొక్కరిని ఆత్మతో రేపండి అయ్యా. ఆత్మతో నింపండి అయ్యా. ఆత్మపూర్లుగా చేయినాయి. ఆత్మపూర్లుగా చేయినాయి. యా ఎలీషా భక్తుడు కళ్ళు కనపడకపోయినా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అయ్యా అసలు పిలిచి వాయిద్యం వాంచమన్నాడయ్యా. వాయిద్యం వాస్తున్నప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడయ్యా. అయ్యా అయ్యా ఎస్సి వృద్ధాప్యం నుండి కూడా ఆ వాచ్య ఆత్మ నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ ఆయన మీద కుమరించబడినప్పుడు ప్రవచించాడు. అలాగే మేము ఆత్మతో నింపబడాలి. ఆత్మతో ఆరాధించాలి. సత్యంతో ఆరాధించాలి. మాకు అందరూ దయచేయి బాబు. బాబు 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 నాయన విడిచిపెట్టద్దయ్యా. మన సంఘాన్ని ఒకప్పుడు ఎంతగానో ఆస్వాదించావు, దీవించావు, గొప్పగా చేసేవయ్యా. అట్లా గొప్పగా మళ్ళా జరిగించయ్యా. ఉన్న కొద్ది మంది అయినా ఉద్యమంగా ఉండాలయ్యా. నిర్లక్ష్యంతో ఉండకూడదయ్యా. నాకెందుకు అనుకోకూడదయ్యా. నాకెందుకు అనుకోకూడదయ్యా. అందరం కూడా ఆత్మపూర్ణమయ్యి వేగిన మనసు గలవారై ఒకరు రేపుకున్న వారిగా చేయి. ప్రార్థన చేయడమా? ప్రార్థన చేయడం అందరూ నోరు తెలిసి ప్రార్థిస్తే ఆత్మ దిగిందా? ఎంతో మౌనంగా ఉంటున్నారమ్మా. నోరు తెలిసి ప్రార్థనలు ఏకీపించండి. స్త్రీలేంటి పురుషులేంటి అందరూ నోరు తెరవండి. నోరు తెరవండి. నువ్వు నోరు తెరిస్తే దేవుడు నింపుతారు అన్నాడు కదా. నోరు తెరవండి. నోరు తెరిచి నేను అభివృద్ధి పొందాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలి, నాకు తలంతనే కాపాడుకోవాలి, నాకు మరలా దయచే ప్రభువా, నాకు మరలా ఉత్సవాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ బలమును, ఆ సంతోషము, ఆనందాన్ని మరలా నాకు దయచే ప్రభువా, నాకు దయచే. నోరేసి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అన్యస్తులు కాదు, ఆయన ఇస్తాడు. అవకాశం ఉంది, అవకాశం ఉంది. ఇంకా అప్పుడే ఎత్తబడే రాలేమా అవకాశం. అడగండి దేవుడు, అడగండి అందరూ కూడా. యవనస్తులారా మీ భవిష్యత్తులో మీరు కూడా దేవుని అడగండి. దేవుని అడగండి. అయ్యా మేము యవనస్తులో ఉన్నామయ్యా. మా పరిస్థితి ఏంటయ్యా? మా పరిస్థితి ఏంటయ్యా? మా బ్రతుకేంటయ్యా? మా జీవితం ఏంటయ్యా? యవన కాలంకి వచ్చామయ్యా. మాకు మంచి భర్తలు రావాలయ్యా. మాకు మంచి భర్తలు రావాలి. మేము మంచి కాపురం చేసుకోవాలయ్యా. మా తల్లిదండ్రులు మంచి పేరు తేవాలయ్యా. సమాజానికి పేరు తేవాలయ్యా. దైవ సేవలకు పేరు తేవాలయ్యా. మీకు మహిమార్థంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. ఎవరిస్తున్నారా? ఎవరిస్తున్నారు కూడా చేయడం ప్రార్థించి అందరూ ప్రార్థన లేకి పెంచండి. మా లోటుపాట్లన్నింటిని కూడా తీసివేయి నాయన. తీస్తున్నాడు ప్రభా. ఈ ఆత్మను మా మీద ఉంచము తండ్రి. తీస్తున్నాడు ప్రభావం తండ్రి. నీ వందనాలు. ఆయన ఈ రాత్రి కాలంలో మా ప్రార్థన మా ఎంత పనులను మీరు ఆలకించండి. కొంచెమైనా సరే ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామను ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవ మా మధ్యన మీరు ఉన్నారయా. మీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం నాయన. ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నీ ఆత్మను ఉంచమని ఆయన. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను రాలింపు చేయండి ఆయన. ప్రతి ఒక్కరు కూడా వేగిన మనసు గలవారైనా నేను ప్రార్థించే వారిగా సహాయం చేయండి అయ్యా. అబ్రహాం అయితే గెలవారు దేశంలో నాయన విత్తనం వేసి నూరంగా
నూరంతల పలు సహాయం కోసేడయా నీ స్తోత్రాలు ప్రభా. మేము కూడా అలాగే నాయన నూరంతల పలు సహాయం మాకు కూడా కావాలంటే మేము అనుదినం ప్రార్థించాలయ్యా, బలముగా శక్తిగా ప్రార్థించాలయ్యా, నీతో ముఖాముఖిగా మాట్లాడేవారిగా మమ్మల్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నాము నాయన నీ స్తోత్రాలు ప్రభా. అయా అయా సోదరులు ఏదైనా ఇరుకులు ఇబ్బందులు మమ్మల్ని కృంగతీసి అతని నాయన నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మా వేదన మా బాధ నీకు జ్ఞాపకం చేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం నన్ను మర్చిపోవద్దయ్యా. అయ్యా నీకు వందనాలు. ఎవరి కుటుంబంలో శోధన నాయన నాకుంటే బరువైపోతుంది. అయ్యా నిన్ను ముందు పెట్టుకుని తీసి అతని తీసి ఒకటి ఓడిపోయి ఒకటి మమ్మల్ని పండి నాయన నీకు వ్యతిరేకంగా నేనేమన్నా పొరపాటు చేసి ఉంటుంది. ఈ రాత్రి కాలంలో నీ ఆలయంలో సన్నిధిలో నాయన సంఘం ఎదుట నీ దాసుని ఎదుట నేను ప్రభా ఏమన్నా పొరపాటు చేసి ఉంటే దాన్ని దయతో క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా నాకు అయ్యో మరలా గుర్తు చేయ్యా వాటిని సన్నిధిలో ఒప్పుకుంటాను నాయన ఇస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభా. అయ్యా ఈ రాత్రి కాలంలో మా ప్రార్థనలు మా విన్నపంలో మీరు ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అయ్యా నీ స్తోత్రాలు. కృంగిన మమ్మల్ని లేవనెత్తుతారని ధైర్యంగా నేను ఇంతవరకు ప్రభా నాయన నిలబడుతున్నాను. కానీ స్తోత్రాలు ప్రభా. నా గుండె బరువైపోతుందయా. ఏంటి సన్నిధి ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ చేస్తు, ఎక్కడ నిలబడినా, ఎక్కడికో నేను ఏం చేస్తున్నా ఇదే తలంపు నాయన తలంపు నుంచి నన్ను తీసి ఎప్పుడు బయట పర్వంతి నా మీద పడుతుందయా. నేను ఏం చేయలేదయా. నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలంలో నాతో మాట్లాడమని అడుగుతున్నావు నాయన. అయ్యా అయ్యా నీ స్తోత్రాలు. నన్ను ప్రోగతియ్యా, నన్ను లేవనెత్తండియా, నేను తేలిక చెయ్యండి అయ్యా. బరువు నా మీద ఉంచండి అయ్యా. నీ బరువాన్ని భారమంతా నా మీద వేయమన్నావు కదా నాయన. ఆ భారమంతా నీ మీద మాపుతున్నాను నాయన. ఆ పాప భారం మోసుకెళ్ళిన దేవుని పొందుతున్నావు నాయన. నిమిత్తమో నాయన నాకు తెలియదు నాయన. అయ్యా అకస్మాత్తుగా పిడిగి వచ్చినట్టు నాయన నా మీద ఊళ్ళో వచ్చి పడ్డట్టు పడుతుంది నాయన. అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు నాయన. బిడ్డలు చెల్లా చెదురుగా ఉన్నారు నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ఏం జరగనయ్యందో నాకు తెలియదు నాయన. నీ స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాలం నా ప్రార్థన నా విన్నపాలను మీరు ఆలకించండి అయ్యా నాయన. మొదటి ఉత్సాహము, మొదటి సంతోషము, మొదటి పరిశుద్ధాత్మ ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు నాయన. నీ ప్రార్థనలో కూడా నేను జారిపోయినా నాయన. నన్ను మరలా లేవనెత్తండి అయ్యా. బలంగా ప్రార్థించలేకపోతున్నాను నాయన. శక్తిగా ప్రార్థించలేకపోతున్నాను నాయన. నాయన పరిశుద్ధాత్మ నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నిషోధించను ఆయన. నిషోధించబడిన సువర్ణం అనే మారుతారని చెప్పేవాళ్ళు నాయన. స్తోత్రాలు. నేను సువర్ణంగా మారుతానయ్యా. ఈ శోధనలు ఏమన్నా ఆయన వాటిని ఇడిపించే దేవుడు అయ్యా. నీ స్తోత్రాలు ప్రభు. ఆఖరి వరకు కూడా నాయన ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏవైతే నాయన స్థిరముగా నిలబడి నిన్ను మర్చిపోకుండా స్తుతిస్తానే ఉన్నాడయ్యా. అలాంటి స్తుతి యాగాలు కూడా నాకు అనుగ్రహించమని కాలంలో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నాయన అన్ని కోల్పోయినా ప్రభు ఏవైతే స్థిరముగా ఆఖరిగా ప్రాణం మీదకి వచ్చిన ఆయన స్థిరముగా నిలబడ్డాడయ్యా. నిన్ను స్తుతిస్తానే వచ్చాడు. అలాంటి స్తుతి యాగం కూడా నాకు
మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్ని బాధలు వచ్చినా మా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో కూడా నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించమని ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నావు నాయన. అయ్యా అయ్యా నూరంతర ఫల సహాయం పోయాలంటే నాయన నీ స్తోత్రాలు బలంగా ప్రార్థన చేయాలయ్యా. బలంగా నిన్ను సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తేనే నూరంతర ఫల సహాయం కోస్తావయ్యా. నీ స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి. ఈ పరీక్షలో నుంచి మేము గెలిచే వారికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ స్తోత్రాల వాక్యం చెప్పి మీ దాసుని ఇంకా మీరు బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యవంతుడిగా శక్తిమంతుడిగా సహాయం చేయమని ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నామని ఈ విలువైన వాక్యాన్ని ఈ మంచి నాయన ముఖ్యమైన వాక్యాన్ని ప్రభా నాయన అయ్యా అయ్యా నీ స్తోత్రాలు ఎంతమందిని బిడ్డలు సన్నిధిలోకి రాలేకపోయారు నాయన. వారందరం పోగొట్టుకున్నారు. నీ వాక్యం విన్న మేము కూడా బలపడి స్థిరపడి నాయన నీలో సన్నిధిలో సాగేవారిగా సహాయం చేయండి. మాలో ఉన్న నిర్లక్ష్య స్వభావం సోమరితనమును నిద్రపోతున్నారు విడిపించి మేల్కొల్పండి అయ్యా. నీ స్తోత్రాలు మా సంఘ సరిహద్దులను విశాలపరచుము నాయన. నీ స్తోత్రాలు బాబా పరిశుద్ధాత్మ తండ్రి మరలా మా నాయన నీ సన్నిధిలో నాయన మా సంఘం మీద నాయన నీ అగ్ని పంపము నాయన. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడాలయ్యా, ప్రవచించాలయ్యా. అయ్యా నీ స్తోత్రాలు ప్రభా నాయన కలలు కనాలయ్యా. నీ స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరి మీద నాయన నీ అగ్ని ప్రభా నా అగ్ని జ్వాలలు నాలుకల వలె దిగాలయ్యా. నీ పరిశుద్ధాత్మ తండ్రి నీ స్తోత్రాలు నాయన స్తోత్రాలు స్తోత్రాలు పరమ తండ్రి నీ వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్క కుటుంబంలో శోధన వేదన విరుపులు ఇబ్బందుల నుంచి విడుదల చేసి మీరే సహాయం చేయమని రక్షించమని నాయన. ఈ రాత్రి కాలంలో రాలేని ప్రతి ఒక్క వెంట కూడా నాయన అయాన్ని పాటించమని నీ కుమారుడు నీ దాసుడు చెబుతున్నా కానీ నిర్లక్ష్యంగా నాయన వారు కుమారు నాయన అయాన్ని పాటించలేక నాయన వా ప్రభా నాయన నిర్లక్ష్యంగా ఉన్నవారిని మేలుకొల్పుంటాయా. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనిపించాలా అనే ఆదుర్త ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రతి ఒక్కరు తెల్లవారు నాయన ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ నీ సన్నిధికి వచ్చే వారికి సహాయం చేయమని నా ప్రార్థన నా ఎన్నపద మీరు ఆలకించండి. అక్కడ నన్ను దయతో క్షమించండి అయ్యా. ఏ యోగ్యత లేని దానని నాయన నన్ను మీరు దాటిపోవద్దు అయ్యా. నా చెయ్యి మీరు వదలొద్దు అయ్యా. నీ దాటిపోతే నేను ఎందుకు పనికి రాకుండా పడిపోతాను నాయన. నీ స్తోత్రాలు నా చెయ్యి వదిలిపెట్టమాకు అయ్యా. నీ స్తోత్రాలు నాయన పడిపోతే నేను ఎందుకు పనికి రాను నాయన. నీ స్తోత్రాలు పనికి రాని పాత్రలు అయిపోతాను అయ్యా. నీ స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో విలువైన పాత్రగా నన్ను ఉంచమని అడుగుతున్నా నాయన. నీ స్తోత్రాలు అయ్యా అయ్యా. నీ వందనాలు మా ప్రార్థన మా విన్నపములను మీరు ఆలకించి మీరే సహాయం చేస్తారని అయ్యా అయ్యా. నీ స్తోత్రాలు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి వాక్యం చెప్పిన మీ దాసుని ఇంకా మీరు బలపరిచి మంచి ఆరోగ్యవంతుడిగా శక్తిమంతుడిగా బలవంతుడిగా ఇంకా వాక్యంలో అనేకమైన మర్మాలను ఆయన మీ లేఖల గురించి మాకు చెబుతూ ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని కెలివిని మీరు అనుగ్రహిస్తామని నాకు కొద్ది ప్రార్థనని సన్నిధి చేసుకుని ప్రతి అనుగ్రహిస్తారని శ్రీరామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిగొరేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుని స్తోత్రాలు. అయ్యాంటి కాడ ఏ గురుము కావున్నాయి. మా మాటల్లో దోషములు మాలో అతిక్రమలు ఉన్నవి అయ్యా. మేము నాయన ఇదిగో తండ్రి కోపడే పాపం చేయలేదన్నావు తండ్రి. అతిక్రమం విడిచిపెట్టినాడు వర్ధిల్లుతారన్నావు ప్రభు. ఈ శ్వాసముతో ప్రార్థన చేసి నలిపిరేస్తూ ప్రభు ఎంతగా తండ్రి పలముగా ప్రార్థన చేసుకుని ఎంతగా జీవించేవాళ్ళమో, ఎంతగా ఆరాధించేవారమో, ఎంతగా నీ నామాన్ని మహింపరుచుకునేవారమో అట్టి అనుభవమును, అట్టి జ్ఞానమును, అట్టి ప్రసాదమైన ప్రార్థనను, అట్టి కానాలి విందులో ద్రాక్షారసం కొదువైనప్పుడు కొదువును తీర్చే రీతిగా ప్రభువా మా హృదయాల్లో ఉన్న పాపాలు దోషాలను క్షమించి మాలో ఉన్న అక్రమను క్షమించి ఆయన మా కొదువులు తీర్చండి ప్రభువా. అందుకే చలవిస్తున్నావు ప్రభువా. విశ్వాసంతో ప్రార్థించేవాడు ఆత్మఫలమును పొందుకుంటాడన్నావు తండ్రి. విశ్వాసమైన డాలును పట్టుకుని విశ్వాసమైన నిరీక్షణ కలిగి ప్రభువా మేము ప్రార్థించాలి నాయన. భక్తులందరిలో చూసుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి. దైవలేఖనాల్లో ఉన్న మాటలు ప్రభువా చక్కగా దైదాసులు మీరు వివరింపచేస్తున్నారు ప్రభువా. ఆ మాటలను ప్రభువా కొట్టల్లో కూర్చుకున్నట్లుగాను పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలుగాను నడవాలి ప్రభువా. ఎరిగి బావుల వల్ల జీవించకూడదు. వెరి శాస్త్రం మాలో ఉండకూడదు. అల్ప విశ్వాసులుగా ఉండకూడదు.
ప్రార్థన కలిగి జీవించాలి ప్రభు. అంతేకాదు నాయన, యవనస్తులు నాయన నీ స్థలంలోకి వచ్చినప్పుడు మంట రేగుతుందని చదివించావు ప్రభు, అగ్ని దిగుతుందన్నావు నాయన. నిజమే నాయన, అట్టి అనుభవం కలిగిన బిడ్డలుగా ప్రసాదించండి ప్రభువా. ప్రార్థనలో నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉంచండి ప్రభువా. ఈ లోక సంబంధిక దేవత కీళ్ళు ప్రభువా బిడ్డల నుంచి తీసివేయండి ప్రభువా. అనేక మంది నీ బిడ్డలు మొరపెట్టాలి ప్రభువా. అనేక యమనస్తుని సన్నిధిలో మోకరిల్లి కన్నీరు కారవాలి ప్రభువా, ప్రలాపించాలి ప్రభువా. అందుకే చదివిస్తున్నారు ప్రభువా. నీతి యావత్తు జీవించువారు ధన్యులు అని చదివిస్తున్నారు ప్రభువా. నీతి అనే వస్త్రం కావాలి, నియమము కలిగి జీవించాలి ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు చేసే ఒక పని నీకు ప్రతిఫలాలు ఇస్తారన్నావు నాయన. అట్టి పరముగా పరిశుద్ధాత్మ నింపడాలంటే తండ్రి, ఇదిగో ఏబుని చూసుకోవాలి ప్రభువా. ఏబు ఎలా నిలబడ్డాడో నాయన, ఏబు ఎలా నాయన సాహసం కలిగి జీవించాడో అట్టి అనుభవంలోకి నాయన మేము కొనసాగాలి నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉండాలి ప్రభువా. ఎందుకంటే ఒకరి వేళలు ఒకరు చెప్పుకునేవే కావాలమే కానీ నాయన, ఒకరి సమస్య ఒకరు తీసివేయవాళ్ళం కాము నాయన. నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడే ఆ ప్రతిఫలం మేము పొందుకుంటాం నాయన. నీ సన్నిధిలో జాగాడినప్పుడే ఈ పాత్రలో త్రాగి వేకులుగా ఉన్నవారు ప్రభువా, ప్రార్థించేవారు ప్రభువా, వాడు ప్రవళిస్తారన్నావు తండ్రి. వాళ్ళు అంచెలంచెలుగా దీవించబడతారన్నావు ప్రభువా. అందుకే నాయన, ఇదిగో నాయన ఇస్సాకు నాయన ఇత్తనం వేసినప్పుడు ఆ ఇత్తనం నాయన అది నూరంతలుగా పంట పండిందని వాక్యానుసరిగా మేము వింటున్నాం కనుక నాయన, ఇత్తనం ఏంటంటే ప్రభువా హృదయంలో పాపమునే తీసివేసుకుని హృదయంలో కల్మషం కడుక్కుని అల్ప విశ్వాసము కాక, గర్విష్ఠులము కాక, అహంకారస్తులము కాక నీతి యావత్తు జీవించినప్పుడు ప్రభువా అయ్యా నీతి ఫలాలు పొందుకుంటాము నాయన, పరిశుద్ధ ఫలాలు పొందుకుంటాము నాయన. పాపం వైపు చూడక అయా పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు ప్రభా అప్పుడు విలువైన బిడ్డలుగా మేము జీవిస్తాం కనుక నాయన, అట్టి అనుభవంలోకి మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభా. ఎన్నో ఆత్మ కలిగిన బిడ్డలుగా జీవించినప్పుడు ప్రభా ఎన్నో కార్యాలు జరిగించారు ప్రభా. లేపండి ప్రభా, క్షమించండి ప్రభా, కనికరము చూపండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో తీసివేయండి ప్రభా, ఏ కుటుంబంలో ఏ సమస్యలు తీసివేయండి ప్రభా, ఏ ఆటంకాలు ఎదురవుతున్నారో తొలగించండి ప్రభా. అందుకే చలవిస్తున్నావు తండ్రి. విశ్వాసంతో ప్రార్థించిన వల్ల ఒక రోగి స్వస్థపడుతుందన్నావు ప్రభా, ఒక అప్రతాత్మ వెళ్ళిపోతుందన్నావు ప్రభా. ఇదిగో పరిశుద్ధాత్మ నింపడినప్పుడు ప్రభా వేడంతల ఆత్మతో నింపడతారని చదివిస్తున్నారు ప్రభా. ఇంతే కాదు నాయన, ఆత్మ పరులైన వారు ధన్యులు, ఆత్మ పరులైన వారు ధన్యులు, వారు నాయన దేవుని చూస్తారని చదివిస్తున్నారు ప్రభా. నిన్ను కొలిగి జీవించి అయా మాలో దోషములు క్షమార్పణ కోరుకుని ప్రభా అయ్యా నిన్ను చూడగల కను నేత్రం ప్రసాదించు ప్రభా. పాపం వైపు చూడక, చీకటిలో పడిపోక, అల్లరమోక ప్రవేశించక, దైవశక్తి కోసం యేసిస్తూ లోకమయలో ఎన్ని ఉన్నాయో అన్నిటిని చూసుకుని భ్రమపడక, పాపంలో జీవించక, దైవశక్తి ప్రకారముగా ప్రతి ఒక్కరిని మేలుకొలపండి ప్రభా. అందుకే చదివిస్తున్నారు ప్రభా. ఇదిగో సంఘంలో దైవజనుడు దుఃఖిస్తున్నాడు ప్రభా. నిజమే నాయన, ఉచ్చి ఆత్మ ఎలా ఉందో, పరిశుద్ధాత్మ మంట ఎలా ఉందో, ఆ మంట ఎందుకు లేదని అయా నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాడు నాయన, అడుగుతున్నాడు నాయన. ఇదిగో నాయన భక్తులు నాయన ప్రార్థించినప్పుడు ప్రభా అగ్ని దిగిందిగా అయ్యా, ఆత్మ అగ్ని దిగిందిగా ప్రభా. ఆత్మ అగ్ని దించండి ప్రభా, ప్రార్థన అగ్ని దించండి ప్రభా. విలువైన కార్యాలు సఫలపరచండి ప్రభా. అడ్డు వరుస దోష శక్తులని దూరపరచండి ప్రభా, అవినీతిని దూరపరచండి ప్రభా. ప్రార్థన వీళ్ళు దీవించబడుతున్నావు, ప్రార్థన వీళ్ళు ఆశ్రయించబడతారన్నావు, ప్రార్థనలో ఉన్నవారు వెలుగుతారని చదివిస్తున్నాను ప్రభా. అట్టి వెలుగైన జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఎక్కడ పిరికి వారము కాక, ఎక్కడ అలుపులము కాక, ఎక్కడ అవిశ్వాసము కాక, మేమందరము తండ్రి ఏకదీటి కలిగి అయ్యా ఏకాత్మ కలిగి తండ్రి ప్రార్థించి మా కుటుంబంలో
గొప్ప వెలుగు, గొప్ప సహాయము దర్శించినట్లుగా నీ దైవజనుడు చేసే ప్రార్థన, నీ దైవజనుడు చేసే వాక్య పరిచర్య అన్ని నాన్న ఫలింప చేసి వర్తిల పరిచి అంత అంచెలంచెలుగా ప్రతి ఒక్కరు దీవించబట్టకును, మళ్ళీ సంఘం అభివృద్ధి పట్టకును, అనేక బిడ్డలు ప్రభు నాయన నింపబట్టకును కృప చూపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి ఎక్కయో కుమారుని ఎక్కయో పరిశుద్ధ నామలో ఎనిమిగా అడిగి వేడుకుని విజ్ఞాపన చేసి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసము సహాయం కూడి వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకు తన బిడ్డలు చేసిన ప్రార్థనా ప్రకారంగా దేవుడు మనందరిని కూడా మరలా నూతన ఆత్మతో, నూతన బలంతో, నూతన శక్తితో, నూతన ఉద్యమంతో, నూతనమైన ప్రేమతో, నూతనమైన ఐక్యతతో నూతనంగా దేవుడు మరల అందరినీ ఆత్మతో నింపబడును గాక. ఆమేన్. యేసు రక్తమే శివ రక్తమే యేసయ్య నామమున సంపూర్ణ విశ్వాసం. మీ అందరికీ